రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈరోజైతే నేను రాజ్మా కర్రీ చేశాను. ఇది చపాతీలోకి, రైస్‌లోకి, పలావ్ రైస్‌లోకి బావుంటుంది. చాలా చాలా సింపుల్ అండి. మనం రాజ్మాని ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకొని అందులో సాల్ట్ ఏసుకొని 6, 7 విజిల్స్ రానివ్వాలి. చాలా మెత్తగా ఉడకాలన్నమాట రాజ్మా. అవి ఉడికిన తర్వాత అవి పక్కన పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని, నేనైతే ఎక్కువ ఆయిల్ వేయట్లేదు, మీ ఇష్టం. 2 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, బిర్యానీ ఆకు వేసి కొంచెం పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని అది సన్నగా కట్ చేసుకొని అది వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉంటే ఈలోపు మనం 3 టమాటాలు తీసుకొని మిక్సీ వేయాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొంచెం పసుపు వేసి, కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేయాలి. టమాటా పేస్ట్ వేసి ఇంకా ఉల్లిపాయలు వేగలేదు కదా, కొంచెం గోల్డ్ కలర్లోకి రావాలి బాగా. ఈలోపు కొంచెం మెత్తగా ఉడికిన వాటిని కొన్ని మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి మెత్తగా రాజ్మాని. అప్పుడైతే కొంచెం గ్రేవీగా ఉంటుంది కర్రీ. అవసరం లేదు, మీకు ఎలా అయినా నచ్చుతుంది అనుకుంటే అలానే వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా బాగుంది, మిక్సీ వేస్తే ఇంకా గ్రేవీ వస్తుందేమో అనిపించింది. ఇందులో కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా, దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు ఉడకాలంటే మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నేను కొంచెం తక్కువ వేసాను కాబట్టి అది రావడం లేదు. ఇందులో కారం సరిపడా, రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని కలుపుకొని వేగిన తర్వాత ఈ ఉడికించిన రాజ్మా వేసి ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే అంతేనండి, అయిపోయింది కర్రీ. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే చపాతీల్లోకి చేసుకున్నాను. మీరు చపాతీలోకి కానీ, నేను చపాతీలోకి కర్రీ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది, బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.